హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్ లేచి పూజ అంతా ఫినిష్ చేసేసి నిన్న థర్స్డే కదండి, బాబా గుడికి అయితే వెళ్ళాం అనమాట. చెప్తున్నాను కదా, ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అండి. అంటే కొన్ని అలా మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఆ రోజు ఏంటంటే బాబా గుడికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అప్పుడే ఇలా హారతి అయింది. హారతి అయిపోయిన వెంటనే ఇక్కడ వీళ్ళందరూ చాలా బాగా పాడతారండి బాబా పాటలు. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు అన్నీ చదువుతారనమాట. ఈలోపు బాబా తండ్రికి అయితే హారతి ఇస్తున్నారనమాట. అంటే దాని తర్వాత ఏంటంటే బాబా తండ్రిని ఏం చేస్తారంటే పల్లకీలో ఊరేగిస్తారండి. చాలా మంచి అవకాశం దక్కిందండి హస్బెండ్కి అయితే. పల్లకి మోసారనమాట. ఎప్పుడు వెళ్ళే టైంకి అయితే ఆల్రెడీ అక్కడ అంతా చాలా జనాలు ఉంటారు. ఈ గుడిలో చాలా ప్రత్యేకంగా ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ 6కేమో బాబా గుడిలోనేమో హారతి అయిపోయిన తర్వాత పల్లకి సేవ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా చాలా ఎక్కువ జనాలు ఉంటారండి. మనకైతే అవకాశం దక్కదు, కానీ ఆ రోజైతే హస్బెండ్కి దక్కిందండి. దాని తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ పల్లకి మోసారండి. నేనైతే నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అయ్యానండి. ఏదైనా దైవ సన్నిధానంలో స్వామికి చేసే సేవ అన్నది చాలా ప్రత్యేకమే కదా. అక్కడ గుళ్ళో వాళ్ళు ఇచ్చే ప్రసాదం అనమాట, 2 రకాలు ఇస్తారండి. నేనైతే చాలా హ్యాపీనెస్ని పొందాను ఆ రోజు. ఏదైనా సరే దేవుడికి చేసే సేవ ఎక్కడికి పోదు కదా. చెప్పాను కదండి, ఇది ఒక మిక్స్ బ్లాగ్. తర్వాత ఏంటంటే హస్బెండ్ ఆ రోజు ఫిష్ చికెన్ తీసుకొచ్చారు. నేనేంటంటే ఫిష్ పులుసు చేస్తున్నాను, దాంతోపాటు ఫిష్ ఫ్రై చేస్తున్నాను, తర్వాత చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ వెరైటీస్ చేసేసాను అనమాట. నేనేంటప్పుడు మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసి మసాలా పేస్ట్ వేసేసాను. ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. నేను క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది వాడితే మంచిదని చెప్తున్నారు కదా, సో దానికోసం అయితే నేను తీసుకున్నాను అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది చాలా మందంగా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు దిబ్బ రొట్టెలు అవి వేసుకుంటాం కదా, అయితే అడుగైతే అస్సలు అంటదండి. చాలా చాలా బాగుంది కూడానండి. నేను ఇది ఆరోగ్యవనంలో తీసుకున్నాను అనమాట. మనం నార్మల్గా రొట్టె వేసుకుంటాం కదా, అదేంటంటే కొంచెం పల్చగా ఉందనుకోండి, అది మనకి అడుగు అంటేసి మాడిపోతుంది. కానీ దీంట్లో అలా కాదనమాట. ఇది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మనకి అడుగు మాడకుండా చక్కగా రొట్టె మంచిగా కాలుతుంది అనమాట. ఈసారి నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా మంచిగా వేయించేసుకొని దాంట్లోనేమో చికెన్ మంచిగా కడిగేసి పక్కన పెట్టేశాను. దాంట్లో చికెన్ యాడ్ చేసేసాను అనమాట. దీంట్లో ఇప్పుడు చికెన్కి మంచిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి దగ్గరగా అయ్యాక వాటర్ వేసుకుంటాను అనమాట. దాంతోపాటు ఫిష్ పక్కన ఫ్రై అవుతుందండి ప్యాన్ మీద. నేను షాలో ఫ్రై చేస్తాను, డీప్ ఫ్రై అయితే చేయనండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి, అప్పుడు అంత మంచిది కాదు కదా ఎక్కువ ఆయిల్ తినడం. సో అందుకోసం నేను షాలో ఫ్రై చేస్తాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఈ మధ్య అయితే ఎక్కువ యూస్ చేయట్లేదు, ఇంకా అది కూడా రెగ్యులర్గా యూజ్ చేయాలి. మనకు ఆల్రెడీ చెప్తున్నారు కదండి, ఆయిల్ ఫ్యూల్ అది తక్కువ యూజ్ చేయమని. మనం ఫాలో అయితేనే కదండి ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ రావు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చింతపండు నానబెట్టేశాను, అది ఫిష్ పులుసులోకి అనమాట. ఆల్రెడీ మసాలా వేగిపోయిన తర్వాత ఈ తలా తోక ముక్కలు వేసేసి ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను, ఎక్కువగా చేసుకుంటే మనం హ్యాపీగా తినొచ్చు అనమాట. సో దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకో పక్క ఏంటంటే చికెన్ మంచిగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దగ్గరగా అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, ముక్క అనేది మంచిగా టెండర్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసాను అనమాట. అంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ ఏది కుక్ చేసుకున్నా కొత్తిమీర యాడ్ చేసాం అనుకోండి, దాని ఫ్లేవర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం నాన్ వెజ్లో, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఫిష్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. దీంట్లో కూడా అయిపోయే ముందు మనం కొంచెం ఆల్రెడీ కరివేపాకు వేసాను, దించేసే ముందు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుంటే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్కి అయితే ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, చికెన్ కర్రీ.
మీరేం చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు. ఆ పల్లకి మోసిన తర్వాత మరొక 2 టైమ్స్ ఛాన్స్ వచ్చిందండి. ఎక్కువ జనాలు ఉంటారు కదండి, మనకు అంత త్వరగా ఆపర్చునిటీ అనేది రాదనమాట. నాకైతే ఆ రోజు చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. తర్వాత మొన్న ఈవినింగ్ స్నాక్స్ ఏమేమి చేయమంటే నేనేంటంటే బేబీ కార్న్ పకోడా చేశానఅనమాట. ఇంకా సమ్మర్ కదండి, ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనం ఇలాంటివేవో ప్రిపేర్ చేయాలి. మనకి ఎంత ఒక్కబెట్టినా ఏం చేసినా సరే ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేయాలి కదా. సో చేసేస్తానమాట. ఈజీగా అయిపోయేవి, హెల్తీగా చేసేస్తానమాట. చాలా బాగా వచ్చాయండి. బేబీ కార్న్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేసుకొని చేసేసాను. అలా మంచిగా చేసేసి హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ అయితే పక్కన కెచప్ పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.